సీడీ యాక్సెస్ పై రోడ్డు మీద ఏదైతే ఉందో ఈ యొక్క రోడ్డు ప్రారంభించిన తర్వాత అటు వచ్చే ట్రాఫిక్ అంతా కూడా ఒకసారిగా ఈ సీడీ యాక్సెస్ పై రావడం జరిగింది. దీనికి సంబంధం చూసుకుంటే ఒకసారి చూసుకోవచ్చు. బళ్ళు మాత్రం చాలా స్పీడ్గా అయితే వస్తున్నాయి. వాహనాల సంఖ్య అయితే పెరిగింది. గతంలో ట్రాఫిక్తో నాన్న ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజ్ దాటి ముందుకు వచ్చిన తర్వాత స్టీల్ బ్రిడ్జికి ఎంటర్ అయితే చాలు మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి వాహనాలు కూడా. గతంలో వీఐపీలు అనే పరిస్థితి, వీవీఐపీలు అనే తాకిడి అయితే ఉండేది. ఇప్పుడు ఆ తాకిడి లేకుండా రోడ్డు అంతా కూడా నిత్యం కూడా బాగా వాహనాలు కూడా ఎక్కువైపోయి వాహనాలు కూడా బాగా బిజీ అయితే జరిగింది. ఒకసారి విజువల్ అయితే చూసుకోవచ్చు. ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి, ఎన్ని వాహనాలు ఒకసారి చూసుకోవచ్చు. గతంలో ఈ వాహనాలన్నీ కూడా గతంలో ఈ కరకట మీద వెళ్ళాయి. కానీ ఇప్పుడు ఆ వాహనం అంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా 90% ట్రాఫిక్ వెహికల్ అంతా కూడా ఈ సీడీ యాక్సెస్ రోడ్ మీద అయితే వెళ్తున్నాయి. ఇదే సీడీ యాక్సెస్ రోడ్ లేనప్పుడు గతంలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు సీడీ యాక్సెస్ రోడ్ వచ్చిన తర్వాత ఏదైతే కనెక్టివిటీ పెరిగిందో ఈ యొక్క వాహనదారులు అమరావతిలోకి వెళ్ళాలన్నా రావాలన్నా కూడా చాలా టైం ఈజీగా అయితే పడుతుంది. టైం కూడా గతంలో వీఐపీ తాకిడికి కొంత ఇబ్బంది అయితే పడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది అయితే పరిస్థితి అయితే లేదు. ఏదైతే ఉందో ఈ సీడీ యాక్సెస్ రోడ్డు పూర్తిగా 2 ఫేజులు పూర్తయిన తర్వాత అమరావతిలోకి వెళ్ళాలన్నా రావాలన్నా చాలా తక్కువ టైంలో చేరుకోగలుగుతున్నారు. ఎలాంటి ట్రాఫిక్ అయితే లేదు. మధ్యలో కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. గతంలో అమరావతిలోకి వెళ్ళాలన్నా ఈ కొండవీటి వాగు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర అటు ఇటు కూడా పోలీసు అధికారులు అయితే ఉండేవాళ్ళు. ఆ వచ్చే వాహనాన్ని పక్కకు పెట్టడం, ఎదురుగా వాహనం వస్తే ఆ వాహనాన్ని కనుక లెఫ్ట్ అయిన తర్వాత మరో వాహనాన్ని పంపించే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, ఏంటి సీడీ యాక్సెస్ రోడ్ ఎలా ఉంది? గతంలో కరకట రోడ్డుకి ఈ రోడ్డుకి బాగానే ఉంది. గతంలో కరకట రోడ్డు ఎలా ఉండేది? అది గతుకులు బాగా ఇది బాగుంది. ఇప్పుడు ఏమైనా మీకు ట్రాఫిక్ ఇబ్బంది ఏమైనా ఉందా? ఏం లేదు అసలు. ఎక్కువ ఈ రోడ్లో తిరుగుతుంటారా? మనం వేరే ఊరు నుంచి వస్తున్నాం, ఇవాళ రావటం బాగుంది. అంతవరకు గతంలో వచ్చిన బాగా ఇప్పుడు బాగుంది. గతానికి ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది, అభివృద్ధి బాగుంది. ఇది పరిస్థితి. సీడీ యాక్సెస్ రోడ్లో సంబంధించిన వాహనాలు నిత్యం కూడా రద్దీగా ఉండే పరిస్థితి అయితే ఉంది. ఉదయం 8 గంటల దగ్గర నుంచి స్టార్ట్ అయితే 11 గంటలకు కూడా రద్దీగా అయితే ఉంటుంది. దీని తర్వాత 11 గంటల తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ అయితే వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ 4 గంటల దగ్గర నుంచి స్టార్ట్ అయితే 7 గంటల వరకు కూడా ఈ రోడ్డు అంతా కూడా బాగా రద్దీగా ఉండే పరిస్థితి అయితే ఉండదు. ఈ గతంలో పోలీసు అధికారులు ట్రాఫిక్ నియంత్రణకి చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాహనదారులకి అమరావతిలోకి వెళ్ళాలన్నా రావాలన్నా రోడ్డు కనెక్టివిటీ అయితే పెరిగింది. తక్కువ సమయంలో తమ గమ్యానికి చేరుకోండి చెప్పి కూడా వాహనదారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సంటితో రాజ్ కమల్, S4 మీడియా, సీడీ యాక్సెస్ రోడ్ నుంచి.